కీర్తనకారుడు రాస్తున్న మాట చూసినట్లయితే ఆ 11వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులకు మీకు నేర్పెదను. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు యోగ్యున్నవి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరమందున గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభువా, ఇంతవరకు పాటల యందు, ఆరాధన యందు, వాక్య పరిచర్య యందు తండ్రి వెళ్ళబోతుండగా నీవే కృప చూపించి మేలుతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. క్రమముగా ఇంతవరకు నడిపించారు పాటల ద్వారా, ఆరాధన ద్వారా. ఇదిగో నీ వాక్య పరిచర్యకి వెళ్తుండగా తండ్రి, నీ మహాకృపలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపి నడిపించాను. వాక్యము ధ్యానించగలిగినప్పుడే లోతైన ప్రత్యక్షతలు మాకు కలుగుతాయి గనక పరమందున గొప్ప దేవుడు, పరలోకనాథుడు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రతి విషయంలో నీవు తోడుగా ఉండి నన్ను నీ యొక్క స్వరముతో వాడుకొని బలమైన వర్తమానము నీ బిడ్డలకు ఇవ్వడానికి మేలు చేసి కృపతో నింపి నడిపించి ధైర్యపరిచి మేలు చేయి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మన పట్ల గతించిన వారమంతట తన కృపనిచ్చి ఇటువంటి వాతావరణంలో ఉన్న దేవుడు ఎంతగానో మనల్ని భద్రపరిచిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాలను బట్టి చూసినట్లయితే దావీదు కొన్ని పరిస్థితుల్లో ఏ రీతిగా ఉన్నాడంటే, తన యొక్క జీవితంలో దేవుని అనుభవం లేనప్పుడు, దేవుని చిత్తాన్ని గ్రహించలేనప్పుడు, దేవుని అనుభవాన్ని చూడలేనప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక నటన కలిగిన జీవితంగా కనబడుతుంది. ఈ వాక్యము కూడా అబీమెలెకు దగ్గరికి వెళ్తున్నప్పుడు రాస్తున్న రీతిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అయితే మనం ఆలోచన చేస్తే దేవునితో మనం ఎంత సహవాసం చేయగలిగితే మన జీవితం అంత ఆశీర్వదించబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఎక్కువ గడిపితే అంతగా మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన ప్రార్థన ఎంతగా దేవునికి చేయగలిగితే అంతగా దేవుడు మన కుటుంబాన్ని ఏ అవసరత ఉన్నదో తీరుస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క అనుభవాన్ని మనము గుర్తించకపోవడమే మన జీవితంలో శ్రమ. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గుర్తించకపోవడమే మన జీవితంలో కలిగే లోటుపాటు. దేవుడు ఉన్నాడు అని ఏ రీతిగా అయితే నమ్ముతామో, దేవుడే మన సమస్యను తీర్చగలడనే ఉద్దేశం మన జీవితాల్లోనికి రావాలి. దేవుడు మన సమస్యను తీర్చగలడని నీవు నమ్మకపోతే దేవుడు ఏదైనా కార్యము చేయగలడా? చేయలేడు. ఎందుకని? దేవుని నమ్మిన వారికి సమస్తము సాధ్యమవుతుంది. అయితే నమ్మని వారికి ఏం కలుగుతుందంటే ఏది కూడా కలుగుతుంది. ఈరోజు మనము దావీదు విషయంలో చూసినట్లయితే ఒక వెర్రివాడి వలె ప్రవర్తించిన రీతిగా ఆ వాక్యంలో తన ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. అందుకని తను కలిగిన భావాలను ఏం చేస్తున్నాడంటే, పిల్లలారా నా యొద్దకు రండి, మీకు నా మాటలను నేర్పిస్తాను. ఎందుకని? తన యొక్క జీవితంలో ఎంతో అనుభవంతో కూడిన శ్రమలు ఉన్నాయి. తన జీవితంలో ఎంతో అవమానములతో కూడిన జీవితం ఉంది. కఠినమైన బంధకాల మధ్యన నడిచిన ఆ జీవితం తన యొక్క జీవితంలో కనబడుతుంది. అందుకనే తను పొందుకున్న విలువైన ఆలోచన విధానమును బట్టి చూస్తే తను ఏ రీతిగా అయితే శ్రమలు పడ్డాడో, తను ఏ రీతిగా అయితే అవమానాలు పొందాడో, ఏ రీతిగా అయితే శ్రమను ఎదిరించడానికి దేవుని మీద ఆనుకోకుండా వ్యతిరేకత కలిగి జీవించాడో, ఇప్పుడు తను నేర్చుకున్న విధానంలో ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు తెలియచేయడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చూసినట్లయితే దేవుని కొరకు ఎంతో నేర్చుకోగలుగుతున్నాం. దేవుని విషయంలో ఎంతో మనము సమాధాన పడగలుగుతున్నాం.
దేవుని విషయంలో ఎంతో అద్భుతమైన సుందరమైన మాటలు మన నోటి నుంచి వెళ్తూ ఉన్నాయి, లేకపోతే మన వెలికిడిలోనికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మన జీవితం దేవుని పట్ల క్రమంగా సాగుతుందా? ఆలోచన చేయండి. నిజముగా మన జీవితంలో దేవుని యొక్క క్రమము సక్రమంగా సాగుతుందా? దేవుడంటే భయం ఉందా? దేవుడంటే మనకు విలువ ఉందా? విలువ లేని జీవితాన్ని గడిపితే దేవుడు లక్ష్య పెట్టడు. విలువ లేని ఆలోచన నీ జీవితంలోకి వస్తే దేవుడు లక్ష్య పెట్టడు. మరి దేవుడు ఎప్పుడు లక్ష్య పెడతాడు? ఆయన లక్ష్య పెట్టిన వారి ఎడల ఆయన లక్ష్యం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మనిషి అయితే ఆయన పట్ల లక్ష్యం ఉంచి తన కోసం ఆలోచన చేస్తాడో, ఆ లక్ష్యం ఉంచిన నీ కొరకు దేవుడు కూడా అదే ఆలోచన చేస్తాడు. ఈరోజు నీ విధానము ఎలా ఉందో గమనించుకోకపోతే నీ పరిస్థితి అంతా తారుమారైపోతుంది. దావీదు జీవితంలో కూడా తినడానికి ఆహారం లేనప్పుడు ఒక సమూహపు రొట్టెలు తినడానికి వెర్రివాడిలా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని? తన ఆకలి తీర్చుకోవడానికి శ్రమల మధ్యన ఉన్నాడు, ఆపద మధ్యన ఉన్నాడు. తనకి ఆకలి తీర్చుకోవడానికి ఏం దొరికాయి అని ఆలోచన చేస్తే సమూహపు రొట్టెలు వెళ్ళి మందిరంలోని తీసుకువచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. అందుకని ఇటువంటి శ్రమలను అనుభవించిన దావీదు అంటున్నాడు, నాయనా మీరందరూ పిల్లలై ఉన్నారు, నేను అనుభవించిన వాడినే ఉన్నాను కనుక మీరందరూ నా యొద్దకు వస్తే వాటిని మీకేం చేస్తానంటున్నాడు? తెలియచేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి నడవాలో, దేవుని చిత్తంలో నీ జీవితం ఎలా ప్రతిష్ఠించబడాలో, దేవుని యొక్క అనుభవాల మధ్యన ఎలా నడవాలో నీకు నేను నేర్పిస్తాను, నువ్వు నా దగ్గరికి రండి అని చెప్పి దావీదు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నువ్వు నేను కూడా దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాం? దేవుని సన్నిధిలో ఎంత విలువను మనం ఇవ్వగలుగుతున్నాం? దేవుని పట్ల ఎంత ఉద్దేశం కలిగి మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం? నిజమే, మనకు వారమంతా చాలా పనులు ఉంటాయి, వారమంతా చాలా బిజీ షెడ్యూల్ ఉంటాయి. అయితే దేవుడు అన్నాడు, 6 దినములు నీ ఇష్టమైనా ఒక్క దినము నాతో గడుపు చాలు అన్నాడు. అది 1000 దినములతో ఆశీర్వాదం అని చెప్పి దావీదు ద్వారానే మాట్లాడింపచేస్తున్నాడు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక్క దినమే మందిరంలో గడిపితే 1000 ఏండ్ల దినాలకు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడంటే, ఆ 1000 దినాలకు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడంటే, ఈరోజు 6 దినములు ఎంత కష్టపడినా 7వ దినాన్ని తప్పకుండా మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో ఎక్కడ ఉన్నా, ఏ విధానంలో, ఏ పనుల మధ్యన ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా కానీ మనం పెట్టుకున్న బిజీ షెడ్యూల్ అయినా సరే వాటన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి మనం ఏం చేయాలంటే పరుగున రావాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ యొక్క ఆలోచన విధానాన్ని మీరు గమనించినట్లయితే దావీదు కూడా అదే తెలియజేస్తున్నాడు. పిల్లల, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులను మీకు నేర్పిస్తాను. ఈరోజు నేర్చుకుంటున్న క్రమం ఏంటో తెలుసా? ఏదో ఒక సేవకుడు వచ్చి చెప్పి వెళ్ళిపోయడం కాదు, కానీ ఈ సేవకుని మాటలు నీవు పట్టుకొని వాటి యందు ప్రార్థన దృష్టితో నీవు ప్రార్థిస్తే తప్పకుండా సేవకుడు చెప్పిన ప్రతిఫలం ఈ లోకంలో చూడకపోవచ్చు, కానీ పరలోకంలో నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుర్తింపు లేకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుని యందు భయభక్తులు లేకుండా విడిచిపెట్టేస్తాం. క్రమముగా దేవునితో గడపవలసిన విధానంలో దేవుని విడిచిపెట్టేస్తున్నాం. చూడండి, ఒక శ్రమ వస్తుంది అంటే ఏ రీతిగా వస్తుంది? దేవుని పట్ల అవిధేయత కలిగినప్పుడే శ్రమ వస్తుంది. దేవుని పట్ల సమాధానం లేనప్పుడే శ్రమ వస్తుంది. ఈ యొక్క దావీదుకు శ్రమ ఎప్పుడు వస్తుందంటే దేవుని విడిచి వెళ్ళిన తర్వాతే శ్రమ కలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పట్ల అవిధేయత కలిగినప్పుడే ఈ యొక్క దావీదుకు శ్రమ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శ్రమలలో నుంచి లేవనెత్తిన దావీదు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడానికి మీకు నేర్పిస్తాను, నా యొద్దకు రండి. ఈరోజు దేవుని మందిరానికి మనము రాగలిగితేనే ఏదైనా చేయగలం. దేవుని మందిరానికి వచ్చినప్పుడే మన జీవితంలో సంతృప్తి కలిగి జీవిస్తామో మీకు అర్థమవుతుంది. దేవుని మందిరంలో ఒక ప్రతిష్ట కలిగిన దినము, దేవుడు ఒక్క దినాన్ని నా జీవితంలో వారంలో అడిగాడంటే దేవుని మాట ప్రకారం నేను దేవునికి ఎందుకు ఇవ్వకూడదనే తలంపు నీలోనికి రావాలి. నీలో ఒక భయం పుట్టాలి. అయ్యో, పరలోకమందున్న దేవుడే వారంలో ఒక్క దినాన్ని ఆయన సన్నిధిలో గడపమని నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడంటే నిజముగా దేవునితో సహవాసం చేయాలా చేయకూడదా? చెయ్యాలి.
సహవాసం చేసినప్పుడే మన శ్రమలన్నిటినీ, ఒత్తిడినన్నిటినీ దేవుడు తొలగించడానికి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏదో మొయ్యాలనుకుంటున్నావు, ఏదో భారం నీ యొద్ద నుంచి పోవాలనుకుంటున్నావు, ఏదో స్థితిని నువ్వు మార్చాలని చూస్తున్నావు, ఎంతో కష్టపడుతూ నీ సమయాన్నంతా వృధా చేస్తున్నావు, కానీ ఆనుకోవలసిన దేవుని మీద ఆనుకోకుండా అవి నువ్వే మోస్తున్నావు. అందుకనే ఆ భారం నీ మీద అలా వేలాడుతూ ఉండిపోయింది, ఆ భారం నీ మీద అలా నిలిచిపోయింది. ఈరోజు ఆ భారం పోవడానికి గల కారణం ఏంటంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన అడిగిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ఒక్క దినము నా సన్నిధిలో గడిపితే నీకు 1000 దినముల జీవితమును నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక్క దినమే దేవుడికి ఇస్తే 1000 దినాలు ఇస్తానన్న ఆప్షన్ మనం విడిచిపెట్టొచ్చా? అవునా? విడిచిపెట్టొచ్చా? విడిచిపెట్టకూడదు. ఎందుకని? ఒక్క దినము 1000 దినములతో పోలుస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడే నీ జీవితం మార్పులోనికి వస్తుంది. ఆయన సన్నిధిలోనికి నీవు చేరినప్పుడే నీ రూపాంతరమైన అనుభవంలోనికి చేరగలవని. దేవునితో సహవాసం చేసే సేవకుడు ఎందుకు ఇలా మాట్లాడుతాడో తెలుసా? నువ్వు కూడా దేవుని రాజ్యంలో ఒక వ్యక్తిలా నిలబడాలి. దాని యొక్క దేవుని సన్నిధి మందిరాన్ని ఏ రీతిగా అయితే ఇచ్చాడో, ఇచ్చిన చిన్న మందనైనా దేవుడు పోషించమని చెప్పాడు. 1000 మంది జనాంగం ఉండి అందరూ రక్షణ పొంది నడుస్తున్నారంటే నడవరు, కానీ చిన్న మందగా మనము కూడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే తప్పకుండా ఇది ఒక సంఘం అని దేవుడు గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం కావలసిన విధానం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఒక శ్రమ మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళాలంటే, ఒక ఇబ్బంది మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళాలంటే, ఒక సమస్య మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళాలంటే దేవుని మందిరంలో నీవు గడిపినప్పుడే అది నీ జీవితంలోనికి ఎంటర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. బాబు లోనక్రమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినట్లయితే అందుకని దావీదు అంటున్నాడు, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? చెప్పండి ఒకసారి. ఈ మాట ఎందుకు అంటున్నాడు తెలుసా? బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. ఉందా నీ జీవితంలో మనశ్శాంతి? ఉందా నీ జీవితంలో మనశ్శాంతి కలిగిన దినాలు? దేవునితో గడపకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునితో సహవాసం చేయకుండా నువ్వు సంతోషముగా ఉండాలనుకుంటే ఉండగలవా? చెప్పండి, ఉండగలమా? ఉండలేము. ఎందుకని? దేవుడు లేకుండా బ్రతికే నరుడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు. బ్రతకాలనుకున్న మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. డాక్టర్లు ఇంచుమించు 80 మంది డాక్టర్లను ఎప్పుడు కూడా తిప్పిలేవాడంట. అలాంటి వ్యక్తి 50 ఏళ్ళకే మరణించాడంటే దేవుడు ఉన్నాడని జీవించాడా, లేడని జీవించాడా? తన జీవితంలో డాక్టర్లు కాపాడుతారని డాక్టర్లను చుడుదిరిగా పెట్టుకున్నాడు, కానీ కాపాడవలసిన వ్యక్తిని మాత్రం నమ్మలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను నమ్ముతున్న దేవుడు 1000 ఏళ్ళ జీవితాన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎన్నేండ్లు? 1000 ఏండ్ల జీవితం సిద్ధపాటు చేసి రానయ్యున్న దేవునికి ఎదురుగా వెళ్ళాలా, లేకపోతే చెరలోనికి కొనుక్కోబడాలా? చెప్పండి. ఎదురుగా వెళితే ఆయనతో సహవాసం చేసి ఆయనతో కలిసి మనము ఆ జీవనాన్ని కొనసాగిస్తాం. లేదు చెరలోనికి వెళ్ళిపోదామంటే, ఆయన యందు భయభక్తులు లేకుండా జీవించేద్దాం అనుకుంటే ఏ మాత్రం కూడా మన జీవితాలు ముందుకు సాగలేవు. మైకేల్ జాక్సన్ అనుకున్నాడు, తన జీవితం 150 ఏండ్లు మార్పు చూడాలి, ఈ లోకంలో ఎవడూ జీవించలేదు, ఈ మధ్యకాలంలో నేను జీవించి చూపించాలనుకున్నాడు. పొడిపించుకున్న ఇంజెక్షన్లన్నీ పొడిపించుకున్నాడు, ఎముకలన్నీ పోయినాయి. పనిచేయని రీతిగా ఆ ఇన్ఫెక్షన్ అంతా బాడీకి వెళ్ళిపోయింది. 52 ఏళ్ళకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వైద్యులు కాపాడారా? డబ్బు కాపాడగలిగిందా? ఇంచుమించు ఎన్నో కోట్లు ఇచ్చేవారంట ఒక ప్రోగ్రామ్కి. ఆయనకి ఇంత డబ్బు ఉన్న పరలోక రాజ్యానికి చేరలేకపోయాడు. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేకపోయాడు. అందుకని ఇక్కడ అదే మాట మాడుతున్నాడు,
బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పగలమా మన జీవితం ఎంతకాలము? మేలు నందకుండా, దేవుని సన్నిధిలో మేలు నందకుండా మనం ఎంత కాలం బ్రతికేద్దామని మన లెక్కలు ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయా? ఆలోచన చేయండి. ఎంతకాలం మనం బ్రతకగలం? ఎంతకాలం మనం నివసించగలం? ఎంతకాలం మన జీవితాన్ని ప్రత్యేకింపబడి ముందుకు నడిపించగలం? దేవుడు లేకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ఈరోజు నువ్వు బ్రతికేస్తున్న బ్రతికేంటో తెలుసా? నీ మీద ఆధారపడుతుంది. నీవు బ్రతికేస్తున్న బ్రతికేమిటో తెలుసా? నీ కుటుంబం మీద ఆధారపడి బ్రతికేస్తుంది. నీకు వచ్చే సంపాదన మీద ఆధారపడి బ్రతికేస్తున్నావు. నీ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తుల మీద ఆధారపడి బ్రతికేస్తున్నావు. నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికేస్తున్నావు అంటే నీకు ఏ రకంగా మేలు వస్తుంది? నీ బ్రతుకు దినములని, నీ బ్రతుకు దినములని ఈ కృపాక్షేమములు వెంట రావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. అనుదినము పచ్చిక గల చోట్ల ఆయన్ని పూజిస్తూ నీ జీవితాన్ని గడపాలి. దేవునికి స్తోత్రం. దావీదుని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ముందుగా దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. నేను ఏర్పరచుకున్నవాడు, నా చిత్తానుసరుడు ఒకడు ఉన్నాడు, సమూయేలు వెళ్ళండి అని చెప్పి సమూయేలుని ధైర్యముగా పంపించి అన్నదమ్ములందరినీ చూపించి వీళ్ళందరూ కాదురా నాయన అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? యెహోవా యందు సహవాసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు సహవాసం చేస్తూ దావీదు కొనసాగుతున్న జీవితాన్ని మనము చూడగలుగుతున్నాం. అందుకని సమూయేలు వీళ్ళందరినీ చూస్తున్నావేంటి? వీళ్ళ దగ్గర బలము మాత్రమే ఉంది, కానీ నన్ను సేవించేవాడు అప్పుడు ఉన్నాడు, వాడి దగ్గర నా అభిషేకం దాచించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర దేవుని శక్తి, దేవుని ప్రభావం నీలో ఉంటే నిన్ను ఆపే ఏ నరుడు కూడా ఈ లోకంలో ఉండడు. నీకు వచ్చే మేలును ఆపేవాడు ఎవడు కూడా ఈ లోకంలో ఉండడు. దేవునికి స్తోత్రం. నీవు గుర్తించవలసినది, నా శరీరుడైన జీవము గల దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు. నీలో ఊపిరి ఆగిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ జీవితంలో ప్రాణం ఆగిపోతే ఎక్కడికి వెళ్తావు? దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుచున్న నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? సడన్ గా తెలియని రీతిగా ఆగిపోతే. వెళ్ళాలని 1000 ఏళ్ల పరిపాలన ఒకటి ఉందని గుర్తుండాలి కదా. జీవితం 70 ఏళ్లలో జీవించేస్తున్నాను అనుకుంటే 1000 ఏళ్ల పాలనలో నేను చూపించాలని ఆ అద్భుతమైన ప్రణాళిక నీలో ఉండాలి కదా. ఈ ప్రత్యేకత కలిగిన జీవితం నీలోనికి రావాలి కదా. శ్రమ వస్తుందని చెప్పి ఆలోచన చేస్తున్నావు, కానీ ఆ శ్రమను తొలగించే దేవుడు ఉన్నాడని ఆలోచన నీకుందా? రావాలి. అందుకనే దేవుడు అంటున్నాడు ఈ యొక్క దావీదు ద్వారా, బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? లేడు ఈ లోకంలో. దేవుడు బ్రతికించకుండా ఏ నరుడు కూడా లేడు. లాజరు చనిపోయి 4 దినాలు అయిన తర్వాత కూడా దేవుడు ఏమన్నాడు? లేచి బయటికి రా. దేవుని శక్తి వల్లనే ప్రతి మానవుడు బ్రతుకుచున్నాడు. మరలా జీవం పోయడానికి గల కారణం లాజరుకి యేసుక్రీస్తు మాట ఆయన చెవిలోనికి వెళ్ళగానే పేద వస్త్రాలతో ఏం చేశాడు? బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అంత జీవము గల దేవుడు మనలో జీవము నుంచి మనమని నడిపిస్తున్నప్పుడు నీ సొంత బ్రతుకు మీద బ్రతికితే సంతోషంగా ఉండగలుగుతావా? చెప్పు, సంతోషంగా ఉండగలుగుతావా? ఉండలేవు. ఎందుకని? దేవుడు లేకుండా నీవు సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నావు. దేవుడు లేకుండా శ్రమలు దాటిపోవాలనుకుంటున్నావు. దేవుడు లేకుండా సమస్యలు దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. దేవుడు లేకుండా ఒక ప్రత్యేకతను పొందేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు ఏ మాత్రము కూడా దేవుడు లేకుండా సంతోషాన్ని కానీ శ్రమలు తప్పించాలని కానీ పొందుకోలే. నీవు దేవునితో ఉన్నప్పుడే ఆ శ్రమనైనా దాటిపోగలవు, సమస్యనైనా దాటిపోగలవు, ఒత్తిడినైనా దాటిపోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు గమనించవలసింది ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ మేలును ఎవడు ఆపేవాడు లేడు. నీవు బ్రతుకు గోరు దినములో నీవు దేవుడే నీకు కృపాక్షేమముల వెంట నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఆ మాటలు.
చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాల్చుకును. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? మన చెడ్డ మాటలను పలుకకూడదంట. నాలుక ద్వారా, పెదవుల ద్వారా అపవిత్రమైన మాటలు మనము మాట్లాడకూడదు. ఈరోజు ఒక జీవితం నీలో, క్రైస్తవుడు అనే జీవితం నీలో ఉంది కనుక నీవు వేటికి సంబంధించిన వాడు అంటే దేవునికి మాత్రమే సంబంధించిన వాడు, దేవుని చిత్తానికి మాత్రమే సంబంధించిన వాడు, దేవుని కోరికను నెరవేర్చేవాడివే. నీ చిత్తానుసారంగా జీవితంలో, నీ చిత్తానుసారమైన జీవితం దేవునికి సంబంధించిన దానిలా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్న మాట ఏ మాత్రం అబద్ధమై ఉండకూడదు. నువ్వు మాట్లాడుతున్న మాట ఏ మాత్రము కూడా అపవిత్రత పెదవులు కలిగినదై ఉండకూడదు. యెషయా అనుకున్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడిని నేను, అయ్యా నేను ఏం చేసి బోధించగలను, నా వల్ల కాదు అన్నప్పుడు దేవదూత వచ్చి ఒక అగ్నిని తన పెదవులకు రాయగానే తన యొక్క అపవిత్రత అంతా ఏమైంది? మాయమైపోయింది. పాప ప్రాయశ్చిత్తము ఆ క్షణములో అతనికి కలిగింది. ఈరోజు మన పెదవులకు అపవిత్రత అంటుకుందంటే దాన్ని కడుక్కోలేని పరిస్థితులు మనం జీవిస్తాం. మన పెదవులకు అపవిత్రత ఉంది అంటే మనము కడుక్కోలేకపోతున్నాం. మన పెదవులకు అపవిత్రత ఉంది అంటే దాన్ని చూసుకోలేకపోతున్నాం. మన నాలుకంట అడవిని సహితం తగులు పెడుతుందని యాకోబు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మన నాలుకలో అంత కపటమైన విశేషాలు కలిగి ఉన్నాయి. నరం లేని నాలుకంట, అమ్మా ఏంటి సామెతది నాకు గుర్తులేదు. నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో తెలుసా? నీ భర్త ఆమెతో చూడడం నేను చూస్తాను. ఆయన ఏ విషయంలో మాట్లాడాడో తెలియదు కానీ నీ భర్త ఆమెతో ప్రతిదినం మాట్లాడుతున్నాడని చిచ్చులు పెడుతుంది. ఒక సహోదరిగా మాట్లాడుతున్నాడేమో, ఒక బాధ్యత తీసుకుని ఆయనకున్న భర్త విషయంలో ఏదైనా బాధ్యతని చెప్తున్నాడేమో అని ఆలోచన చేయదు కానీ ఈమె నీ భర్త మాత్రం ప్రతిదినం ఆమెతో మాట్లాడుతుంది. నీ భార్య మాత్రం ప్రతిదినము ఆవిడతో మాట్లాడుతుంది. ఇలా నరం లేని నాలుక నిజం తెలియకుండా ఏం చేస్తుందంటే చిచ్చులు పెడుతూ వెళ్తుంది. అరే ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు నీ గురించి, ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు నీ గురించి, అది నిజమో కాదు తెలియకుండా నీ నాలుక ఏం మాట్లాడుతుందో తెలుసా? వాడంతే, వాడు అలాగే మాట్లాడతాడు. వాడి బ్రతుకంతా అంతే, వాడి జీవితం అంతా అంతే. ఇతరులకు నూరు పోసుకొని మాట్లాడతాడు వాడు అంతే. అసలు వీడు అన్నాడో లేదో కనుక్కోకుండా మన నోరు కూడా ఏమవుతుందంట? అపవిత్రమైన మాటలు, మన పెదవులకు నాలికకు కపటమైన మాటలు వస్తున్నాయి. ఈరోజు నేను కూడా చెప్తున్నా, నీ ఎదురుగా ఎవరైనా తప్పు కలిగిన మాటలు మాట్లాడితే తప్ప ఎదుటివాడి చెప్పింది ఏమాత్రమో నమ్మవుతుంది. అర్థమవుతుందా? నీ నాలుక, నీ చెవులు వినగలిగేది ఏమైనా ఉందంటే నీవు స్పష్టంగా నీ కళ్ళతో మాట్లాడుతున్నప్పుడే దాన్ని చూడాలి. నీ కళ్ళు చూస్తున్నప్పుడే ఎదుటివాడు ఏమైతే మాట్లాడుతున్నాడో అది మాత్రమే నమ్మాలి. గోడ పక్కన ఏదో మాట్లాడి నీ గురించి ఇలా మాట్లాడారని ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత దాన్ని ఏ విధంగా మన నాలుకలోకి తీసుకోకూడదు. ఈ నాలుకంటే అది వాడు ఎలా అయిపోవాలి, వాడు అలా అయిపోవాలి అనుకుంటుంది. యేసు క్రీస్తే యోధా పక్కనుండగా అప్పగిస్తున్నాడని తెలిసిన అతనిని దీవెనకరంగా మార్చాలని ప్రయత్నం చేశారు కానీ ఏ మాత్రము అతన్ని కపటమైన మాటలతో వీడే నన్ను అప్పగించే, వీడిని దూరంగా గెంటేనరా అని చెప్పి దేవుడు మాట్లాడాల. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు గుర్తించవలసింది ఏంటో తెలుసా? కపటమైన పెదవులు కానీ వ్యర్థమైన మాటలు నా నాలుకకు మాత్రము రాకుండా నేను జీవించాలి. అలా జీవించబడినప్పుడే పరమందున్న దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసినట్లయితే 14వ వచనం, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. దేవునికి స్తోత్రం. ఈరోజు సమాధానమును వెంటాడగలుగుతున్నామా? శ్రమ వస్తే శ్రమను వెంటాడతాం కానీ సమాధానమును వెంటాడగలుగుతామా? దేవుడే సమాధానపరచగలడు. నా భర్త ఎందైనా, నా బిడ్డల ఎందైనా, నా జీవిత భవిష్యత్తు అయిందైనా దేవుడే నాకు సమాధానం ఇవ్వగలడని చెప్పి మనము సమాధానమును వెంటాడతామా? మన కుటుంబంలోనికి కీడు వచ్చిందని ఆ కీడును పట్టుకుని ప్రార్థన చేస్తాం కానీ నా కొరకు దాచించిన మేలు విడుదల చేయ తండ్రి అని మాత్రం మనము ప్రార్థన చేయము.
ఈరోజు మన యొక్క జీవితాల్లో తెలుసుకోవలసిన విధానం, చేయవలసిన విధానం ఏదైనా ఉంది అంటే కీడు గురించి మనం ఆలోచించే వాళ్ళం కాదు. మేలు కోసమే మన జీవితాలను దేవుడు పుట్టించాడు. మేలును అనుభవించడానికే దేవుడు పుట్టించాడు. ఈరోజు దావీదు ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? మన యొక్క జీవితంలో ఏం కలిగి ఉన్నామంటే కీడు వైపు మీరు ఏ మాత్రమూ ఆలోచించొద్దు. మేలును మీకు దాచిపెట్టారు. దాచించిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే దావీదు శ్రమలో ఉండి ఎందుకు ఈ కీర్తన రాస్తున్నాడు? తాను పొందుకోవలసిన దాన్ని పొందుకోలేకపోయాడు కనుక ఈరోజు నీకు నాకు దాన్ని తెలియచేస్తున్నాడు. నీవు కీడు వచ్చిందని కీడునే ఆలోచిస్తూ నలిగిపోతున్నావు, కానీ సమాధానపరచగల సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడని నీవు గుర్తించగలుగుతున్నావని మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం రావాలంటే దేవుని మీదే నీవు పశ్చాత్తాపడాలి. దేవుని పైనే నీవు పశ్చాత్తాపడి నడవాలి. ఈరోజు సమాధానం లేకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, దేవుని యందు నడవడిక లేకుండా నీ ఇష్టానుసారంగా నడిస్తే ఏ మాత్రము కూడా దేవుడు నీ ప్రార్థనలను అంగీకరించడు. అందుకని 15వ వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవియొగ్గి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నదంట ఆయన దృష్టి? నీతిమంతుల మీదే. దేవుని దృష్టి మన మీద పడాలంటే మనము నీతిమంతులమనే స్టాంపు మనకి పడాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులమనే స్టాంపు మనకి పడినప్పుడే దేవుని కరుణ దృష్టి మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని కను దృష్టి మన మీదకి రావాలంటే, దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి రావాలంటే, దేవుని యొక్క మహాప్రభావం మన మీదకి రావాలంటే ఇప్పుడు నీతిమంతులుగా ఆయనకు కనబడినప్పుడే ఆయన దృష్టి మన మీదకి వస్తుంది. అందుకని పేతురు 1:3-12 కూడా అదే చెప్తాడు. పేతురు 1 కూడా అదే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ కీడు చేయి వారి వైపు విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడంటే పేతురు భక్తుడు, నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని కనుదృష్టి నీ మీదకి వస్తుందా? నీతిగా నీ కార్యాలు కనబడుతున్నాయా? యథార్థముగా నీ కార్యాలు కనబడుతున్నాయా? దేవుని చెవులకు నీ యొక్క ప్రార్థన మన యథార్థముగా చేరగలుగుతుందా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీతో, నీతి యథార్థత కలిగి జీవిస్తే నేను వారి యందు దృష్టి ఉంచుతాను. ఏంటంట? నీతి యథార్థత కలిగి ఉంటే గనక నా చెవులు, నా కను దృష్టి వారి మీదకి తీసుకువస్తా. దేవునికి స్తోత్రం. ఈరోజు శ్రమ వస్తుందని నలిగిపోతున్నాం, కష్టాలు వస్తున్నాయని నలిగిపోతున్నాం. దేవుడేమో నీకు వాగ్దానాల మీద వాగ్దానాలు ఇస్తున్నాడు. దేవుడేమో ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి నీ జీవితంలో నీకు అనేకమైన మాటలను విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆనుకోవలసిన దేవుని మీద ఆనుకోకుండా కీడు వైపు నడిచే ప్రజల చుట్టూ తిరిగితే ఏ మాత్రమైనా నీకు ఆశీర్వాదం వస్తుందో? ఒక్క దినము గడిపితే 1000 దినాల ఆశీర్వాదం ఇస్తే మరి దేవునితో 1000 దినాలు నడిస్తే ఇంకెంత ఆశీర్వాదం ఇస్తాడు చెప్పండి? 1000 దినాలు దేవునితో నడిస్తే అంటే 2.5 సంవత్సరాలు ప్రత్యేకంగా, లేకపోతే 2.5 పైబడిన సంవత్సరాలు దేవునితో నడిస్తే ఇంకెంత జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు? ఆలోచించి రాత్రికాల సమయంలో ఒక వర్తమానం విలువైనదిగా మాట్లాడాడు. వీలైతే ఇంటికి వెళ్ళి చూడండి. ఎందుకో తెలుసా? మన జీవితంలో కావలసిన ప్రత్యేకత దేవుడు ఇచ్చినప్పుడే మనము నీతిమంతులుగా మనం ఆయన కనబడగలం. దేవుని దృష్టి వైపు మనం వెళ్ళాలనే ఆలోచన మనకు ఉండాలి, కానీ దేవునికి నీతిమంతుడిగా మనం కనబడాలనే ఆలోచన మనకు ఉండాలి, కానీ ఆ ఆలోచన దేవుని వైపు నడిపించేస్తుంది. ఆయన కను దృష్టి మన మీదకి వచ్చే రీతిగా దాన్ని నడిపించేస్తుంది. అందుకనే అంటున్నాడు 17వ వచనంలో, నీతిమంతుల మొర యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. ఎవరు విడిపించాలి? సేవకుడు విడిపిస్తాడా?
సేవకుడు నీకు ఎప్పుడైనా డబ్బులు ఇస్తాడా? చెప్పండి. సేవకులకు మీరు ఇస్తారా? సేవకులకు మీరు సేవకుడు మీకు డబ్బులు ఇస్తారా? చెప్పండి. ఆలోచన చేయండి. అర్థవంతమైన ప్రశ్న మీలో పడాలి. ఏంటో తెలుసా? మీ శ్రమలన్నిటిలో నుంచి దేవుడే విడిపిస్తాడు. ఎప్పుడంట? నీ మొరను ఆలకించినప్పుడు. ఈ మాటలను బలపరుస్తున్న సేవకుడికి మీరు డబ్బులు ఎందుకు ఇస్తారో తెలుసా? దేవుని పట్ల ఉద్దేశాలను ఎంతో ప్రయాసపడి మీ కొరకు కష్టపడుతున్నాడు కనుక వీరు ఇచ్చే ప్రతి గుప్పిడు దేవుని రాజ్యంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దైవ సేవకుడు ద్వారా మీకు ఏ వాగ్దానాలు అయితే విడుదల చేస్తున్నాడో, దైవ కార్యం చేయబోతున్న దేవుని శక్తి సేవకుడు ద్వారా మాట్లాడబడుతున్నప్పుడు ఆ సేవకుని పోషించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ విలువైన జీవితాన్ని ఏర్పాటు చేసింది సేవకుడే, పోషింపచేసేది కూడా సేవకుడే, పోషింపచేసేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. ఈ విలువైన సేవక జీవితాన్ని ఇచ్చింది దేవుడైతే ఆ సేవకుడిని పోషించగల సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేది దేవుడే. అందుకనే దేవునికి ఇస్తున్నానని ఇస్తావు కానీ సేవకుడికి ఇస్తున్నానని ఏ రోజు కూడా నీవు. అర్థమైందా? సేవకుడికి ఇస్తున్నామని ఏ రోజు నీవు ఇవ్వద్దు. దేవునికి నేను ఇస్తున్నాను. దేవుడు ఈ దినాన నన్ను బలపరిచాడు. దేవుడు ఈ దినాన నన్ను ఆయన దృష్టిలోనికి నన్ను ఎలా వెళ్ళాలో చూపించాడు. ఆయన దృష్టిలోనికి నేను ఎలా నడవాలో దైవజనుడు ద్వారా మాట్లాడాడు. అందుకనే నా దేవుడు నన్ను బలపరచాడు కనుక నీకు తెలియకుండా ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా ఇస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు గమనించవలసింది, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని యెహోవా విడిపిస్తాడంట. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడై, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించువాడై, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుంచి యెహోవా నిన్ను నన్ను విడిపించను. దేవునికి స్తోత్రం. విడిపించడా? చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులతో సమాధానం లేకుండా బ్రతికావు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మధ్యన సంతోషాన్ని లేకుండా బ్రతికావు. ఈరోజు ఎక్కడుందని ఆ సంతోషం అని ఎదిగితే సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర మాత్రమే సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ లోక బంధం మధ్యన సంతోషం లేదు. ఈ లోక భార్య భర్తల మధ్యన సంతోషం లేదు. బిడ్డల మధ్యన తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు. ఎక్కడ సమాధానం ఉందంటే నజరేయుడైన క్రీస్తు దగ్గర మాత్రమే సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి తప్పించువాడు యెహోవాయే. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు తప్పిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఉన్నాడని. మరి మీ నీతి దేవునికి కనబడుతుందా? చెప్పండి. మీ నీతి దేవునికి కనబడుతుందా? దేవుని కనుదృష్టి నిజంగా మీ యొక్క జీవితమైన యథార్థము కలిగిన జీవితం మీద ఉందా? గుర్తించలేకుండా ఉన్న సమాజమా? నేడు దేవుడు చెప్తున్నాడు, నేను త్వరలో రానయ్యున్నాను. వారికి వారి క్రియలు చొప్పున నేను తీర్పు తీర్చబోతున్నాను. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు లేకపోయి ఉంటే జాగ్రత్త, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాం. వాని క్రియలు చొప్పున దేవుడు తీర్పుడు ఇస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు కనుదృష్టి ఎవరి మీద ఉండాలి? మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? నీతిమంతులుగా దేవునికి కనబడాలి. అప్పుడే నీతిమంతులుగా కనబడినప్పుడు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుంచి నేనే వారిని తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు తప్పించగలడని నువ్వు నేను నమ్మితే మనకు కలిగే ప్రతి శ్రమలో నుంచి ఆపదల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము గుర్తించలేని ఆలోచన విధానంలో మనం ఉన్నామేమో, దేవుని గుర్తించలేని ప్రయత్నంలో మనం జీవిస్తున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట, ఈ రోజు నీ నీతి దేవునికి కనబడాలి. నీతిమంతునికి కనబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న విధానంలో మనము నేర్చుకోవాల్సిన క్రమం ఏంటంటే,
ఆ యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరైతే లెక్కించబడదో వారు తుడిచివేయబడతారు. అయితే జీవ గ్రంథమందు లెక్కించబడిన వారి విషయంలో నీతిమంతులకు కలిగే ఏ ఆపద నుండైనా దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చూడలేని పరిస్థితి ఏంటంటే దేవుని యొక్క క్రియలను మనము గుర్తించలేకపోతున్నాం. దేవుడు చేస్తానన్న సహాయాన్ని మనము గుర్తించలేకపోతున్నాం. దేవుడు చేస్తానన్న విలువైన జీవితాన్ని మనము ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. ఆయనకి ఇస్తే మహా అద్భుతంగా దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. చూడండి, ఆ 10వ వచనం చూస్తే, 10వ వచనం చూస్తే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనున యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కూడా అంట కొదువై ఉండదు. ఏమండి, ఎంతమంది ఉద్యోగస్తుల్ని ఆశిస్తే మన కోరిక తీరుతుంది? ఎంతమంది చూడండి, మీ భర్త మీద మీరు బేస్ అయి ఉన్నారు. మీరు అనుకున్న జీవితం మీ జీవితంలో ఉందా? చెప్పండి. మీరు అనుకున్న సంతోషం మీ జీవితంలో ఉందా? ఉండదు. ఎవరిని అడిగినా పెళ్ళై సంవత్సరం తర్వాత అడిగిన ప్రతి వ్యక్తి అదే చెప్తారు. నేను చెప్తాను, పెళ్ళైన సంవత్సరం తర్వాత నా భర్త యందు నాకు సంతోషం ఉంది అని స్పష్టంగా హృదయంలో నుంచి పలకగలరా అంటే పలకలేదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోద్ది. కానీ దేవుడు అంటున్నాడు, సింహపు పిల్లలు ఆకలి కొని ఏమైనా ఉండగలిగినా, అక్కడ చూడండి, లేమి గలవై ఆకలి కొనునా. చూడండి, యేసుక్రీస్తు బిడలమైన మనము, దేవుని బిడలమైన మనము ఆకలి కొంటే దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే శ్రేష్ఠులైన మనల్ని దేవుడు పోషిస్తాడు. అందుకనే అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. మీ భర్తే మిమ్మల్ని సంతోషపరచలేడని క్లారిటీ వచ్చేసింది. మరి పరలోకమందున్న దేవుడు సంతోషపరుస్తాడు, సంతోషపరుడు. క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ మనకి ఎప్పుడైతే వస్తుందో, ఈ క్లారిటీ మనకి ఎప్పుడైతే వస్తుందో దేవుని కనుదృష్టి మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీ భర్త చూడాలి నీ శ్రమ అనుకోవద్దు. నీ యొక్క భార్య చూడాలి నీ శ్రమ అనుకోవద్దు. నీ బిడ్డలు నన్ను పోషించాలని ఆలోచన నీకు ఉండొద్దు. నిన్ను పోషించగలవాడు పరలోకమందున్న జీవాధిపతి అయినవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. అందుకని ఈ దావీదు ఏం చెప్తున్నాడంటే, నా యొద్దకు రండి, మీకు నేర్పించవలసిన మాటలు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్పిస్తాను. ఈ దావీదికి మనశ్శాంతి లేదు పాపం. ఈ దావీదికి ఏ మాత్రము బిడ్డల వలన మనశ్శాంతి లేదు. శ్రమల మధ్యనికే బిడ్డలు గెంటేశారు, శ్రమల మధ్యనికే మామగారు గెంటేశాడు. ఎవరు గెంటారు? బంధువులే గెంటేశారు, కన్న బిడ్డలే గెంటేశారు, కట్టుకున్న భార్య తండ్రి గెంటేశాడు. ఎక్కడికి గెంటారంటే అరణ్యపాలు అయిపోవడానికి గెంటేశారు. ఇప్పుడు ఆకలి కోసం అలపటించిపోతూ అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఆ సముఖపు రొట్టెలు ఏం చేశాడంట? తెచ్చేసుకున్నాడు. ప్రతిష్ఠత కలిగిన రొట్టెలను తీయడానికి ఎవరికి అధికారం లేదు. అది యాజకుడికి మాత్రమే సంబంధించింది. కానీ తెచ్చుకున్నా కానీ దేవుడు అతన్ని ఏమి చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుడు తన యందు ఇష్టం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ శ్రమ అయినా నేను ఏమి చేయకుండా ఉండాలంటే, ఏ శ్రమ అయినా నీకు ఒత్తిడి తీసుకోకుండా రావాలి, అది నీ దగ్గరికి రాకుండా పోవాలి అంటే నీవు దేవుని యందు నీతిమంతుడిగా కనబడాలి, దేవుని యందు యథార్థత కలిగిన వాడిగా కనబడాలి. అయ్యో, ఎన్ని వర్తమానాలు మన జీవితంలో ఉన్నాయి, ఎన్ని వర్తమానాలు మన జీవితంలో ఇలా కట్టుకోవాలని, మన గూడిని ఇలా నిలబెట్టుకోవాలని దేవుడు చెప్పాడు. ఈరోజు నిలబెట్టుకోగలుగుతున్నాం? నిలబెట్టుకోలేకపోతున్నాం. అందుకని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ మాట్లాడుతున్న మాట 8వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారమైన ప్రవర్తించుటకు మనము
శరీరమునకు రుణస్థలము కాము. ఏమంటున్నాడంట? మనము శరీరమునకు ఏమాత్రము రుణస్థలము కాము, శరీరమునకు సంబంధించిన వ్యక్తులము కాదు. మనమెవరు? మనము ఎవరు? మనం ఎవరు చెప్పండి? మూర్తి. ఎవరమంట? దేవుని సంబంధమై, ఆత్మ సంబంధమై ఉన్నాం. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాం. అందుకనే వీరు శరీరానికి రుణస్థులేమి కాదునైనా. మీ శరీరము పురుగులు పట్టేస్తారు. మీ శరీరము మట్టిలోకి వెళ్ళాక పనికిరానిదిగా ఉంటుంది. 3 రోజులు గొయ్యి తవ్విన తర్వాత నీ రూపాన్ని చూసుకుంటే నీ ముఖం మీద పురుగులు పాకుతూ ఉంటాయి. నీ శరీరానికి ఏమీ రుణస్థుడు కాదు, నీ ఆత్మకు నీవు రుణస్థుడవు. నీ ఆత్మను భద్రపరచడంలో నీవు రుణస్థుడవు. అందుకని మాట్లాడుతూ అంటాడు 13వ వచనంలో, దేవుని ఆత్మ చేత మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల దేవునికి స్తోత్రం జీవించెదరు అంటున్నాడు. ఏంటంట? శరీరం యొక్క మీరు శరీరానుసారమైన ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరు. దేవునికి స్తోత్రం. శరీర క్రియలను మనం చంపగలమా? ఎవరి నిజంగా ఇప్పుడు ప్రార్థన అయిన వెంటనే నేను సేవకుడిని, మీరు ఈ రోజంతా ఉపవాసం ఉండాలంట. ప్రార్థన నుంచి వెళ్ళిన తర్వాత మీరు భోజనం చేయకూడదు, సాయంత్రం వరకు నైట్ 12 వరకు భోజనం చేయకూడదు అని చెప్తాను. ఎంతమంది పాటిస్తారు చెప్పండి? సేవకుడిగా నేను చెప్తాను భోజనం చేయకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు. మన శరీరాన్ని మనము చంపుకున్నప్పుడే ఆత్మ ఏం చేస్తుందంట? సిద్ధపడుతుందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము శరీరానుసారమైన దృష్టిని ఏం చేస్తున్నామంటే ఎక్కువగా చేస్తున్నాం. ఆత్మకు సంబంధించిన విషయాలను పక్కన పెట్టేశాం. ఆత్మ ఉన్నాలే అన్న ఆలోచనలో ఉన్నావు, కానీ శరీరానికి కావలసిన భవిష్యత్ అంతా ముందే ఏర్పాటు చేస్తున్నాం. శరీరానికి కావలసినంత జీవితం అంతా ముందే ఏర్పాటు చేస్తున్నాం. శరీరానికి కావలసినంత ఆకలంతటిని ముందుగానే తీరుస్తున్నావు. అయితే దేవుని యొక్క మాటలు అంటున్నాయి, నీ శరీరానుసారమైన ప్రవర్తన అంతా పక్కన పెడితే నీ ఆత్మకు ప్రతిఫలం వస్తుందంట. దేవునికి స్తోత్రం. ఏంటంట? శరీరానుసారమైన ప్రవర్తన అంతా చంపే, అప్పుడు నీ ఆత్మ ప్రతిష్ఠింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనకి శ్రమ వచ్చిందని భర్త వలన వచ్చిందో, లేకపోతే పొట్టెల వలన వచ్చిందో, లేకపోతే మనం అనుకున్న బంధువుల వలన వచ్చిందో, లేకపోతే మనం అనుకున్న వారి ద్వారా వచ్చిందో, మనము చేయలేని క్రియల ద్వారా మనకి శ్రమ వచ్చి ఉండొచ్చు. కానీ ఆ శ్రమనంట నీతిమంతుల అందరి విషయంలో దేవుడు తొలగిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఎంతో శ్రమ ఉండొచ్చు. నీ యొక్క శరీరానికి కావలసిన శరీరానుసారమైన మనస్సును పక్కన పెడితే ఆత్మానుసారమైన మనస్సుకు ఎప్పుడైతే స్థానం ఇస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ప్రతిఫలం చూడడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎవరి కుమారులంట? ఏమండి, మా నాన్న పేరు సంజీరావు సిట్రత్నం. ఎల్లకాలం పరలోకంలో వెళ్ళిన తర్వాత కూడా ఆయన కుమారులను మేము పిలువబడతామా చెప్పండి? ఇప్పుడు సహోదరులు 2 ఉన్నారు, వారి తండ్రి గారు పక్కనే ఉన్నారు. పరలోకం వెళ్ళిన తర్వాత మీ తండ్రి అని పిలువబడతారు? అక్కడ పిలువబడరు. ఎందుకని? అక్కడ అందరము దేవుని కుమారులమై ఉంటాం. దేవునికి స్తోత్రం. జనములందరికీ ఒకటే తండ్రి ఉన్నాడు. ఆయనే జీవాధిపతి అయి సైన్యములకు అధిపతి అయి ఆదాము కాడి నుంచి ఈ రోజుకి కూడా ఏలుతూ వెళ్తున్నవాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు నీ శ్రమను తప్పించలేడా? నీ ఆపదను తప్పించలేడా? నీకున్న లోటును తీర్చలేడా? ఏదైతే జరగకుండా ఆగిపోయిందో దాన్ని జరిగే రీతిగా చేయడా? ఇప్పుడు మరి నువ్వేం చేయాలి? నీతిమంతుడిగా ఆయన కను దృష్టిలోనికి నీవు పడాలి.
దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. యాలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన వారి మీ మనస్సు అబ్బా అని తండ్రి మొర్రపెట్టుచున్నాము గనుక మనము ఏమడిగినా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనము ప్రయాసపడవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క విశ్వాసనీయమైన జీవితంలో నేను నడవాలని, దేవుని యొక్క విశ్వాసమైన మార్గములో నేను నడవాలని, దేవునికి ఒక ప్రత్యేకతను నేను పొందుకొని జీవించాలని. అందుకనే ఈ 18వ వచనంలో మాట్లాడుతున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. ఏంటంట? ఎంత ప్రత్యేకతగా మాట్లాడుతున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. ఈ శ్రమలంట ఎన్న తగినవి కావంట. అంటే అపోస్తలుడైన పౌలుని ఎలా కొట్టారో తెలుసా? యేసు క్రీస్తు కంటే ఎక్కువ దెబ్బలు తిన్నట్టుగా మనం చూస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన కంటే ఎక్కువ శ్రమలు అనుభవించినట్టుగా పౌలే మాట్లాడుతున్నాడు కొరింథీ పత్రికలో. నేను ఆయన కంటే ఎక్కువగా శ్రమ పడ్డాను, కానీ క్రీస్తు మన కొరకు రక్తమును దారబోసి పాపం ఎరుగున వాడిని మన కోసం క్రయధనముగా చెల్లించాడు. అయితే పౌరు భక్తుడు అంటాడు, ఆయన కంటే నేను ఎక్కువ శ్రమలే పడ్డానంటాడు. ఎందుకని? ఆయనకి దేవుడు క్రీస్తు అంటే అంత ఇష్టంగా మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు ఆయన ఇష్టపడి ఎంత శ్రమనేనా అనుభవించడానికి ఇష్టపడ్డావంటే నీ కలుగబోయే శ్రమలంట ఏమంటున్నాయంట? ఎన్న తగనవి కావు. నీకు పెద్ద కనపడవు ఆ శ్రమలు, కఠినమైన శ్రమలుగా కనపడవు. నీవేదో పెద్ద అలలు వచ్చేసిన మీద పడిపోయి నేను కొట్టుకుపోతున్నాను అనుకుంటావేమో కానీ అవన్నీ నీకు చిల్లి గోరుతో సమానం. దేవునికి స్తోత్రం. అందుకని నీవు దేవుని కనుదృష్టిలోనికి వెళ్తే నీకున్న లేమిలో కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నీ ఆకలిని తీరుస్తాడు. నీకున్న లేమిలో కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నూతనమైన తలంపులతో నింపుతో నడిపిస్తాడు. నీవు ఆలోచిస్తావు, ఈ లోకంలో శ్రమలు నాకు పెద్ద ఇబ్బంది పెట్టేవేమీ కాదు, ఇవేమి నన్ను భ్రమపరిచే వాటిగా దేవునికి నన్ను దూరపరుస్తాయి, భ్రమపరిచే వాటిగా దేవునికి నన్ను గుర్తింపు లేకుండా చేయడానికి ఈ శ్రమలు నా మీదకు వస్తున్నాయి, వీటన్నిటి వలన నాకేమి ఇబ్బంది కాదు. చూడండి ఆ తర్వాత వచనంలో మాట్లాడుతూ, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచున కనిపెట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలంట? దేవుని ప్రత్యక్షత కొరకు మనము కనిపెట్టుచూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ప్రకృతి ఆశపడుతుందంటే జీవం పోసిన దేవుని పట్ల మనము జీవితాల్లో మనం ఏ రీతిగా కలిగి ఉండాలో ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. కఠినమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఏ శ్రమ నుంచి తప్పించాలన్నా ఆపదలలో ఉన్నప్పుడు దేవుడు తప్పిస్తాడు. అయితే నీవు అనుకోవలసింది ఏంటో తెలుసా? నా నీతి దేవునికి కనబడాలి. తప్పు చేసిన తర్వాత దావీదు ఏ రోజు వెనుదిరిగి చూడలేదు. తప్పు చేసిన పౌలు భక్తుడు ఏ రోజు కూడా దేవుని తట్టు తిరిగిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఈరోజు జీవవాక్యాన్ని వింటున్నా నీవు ఎన్నోసార్లు వాక్యం విని ఎందుకు వెనుదిరుగుతున్నావు? నీ జీవితంలో ప్రత్యేకతను ఎందుకు పొందుకోలేకపోతున్నావు? దేవునికి ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? మోకరించి దేవునికి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? శరీరానుసారమైన దృష్టి నీకు ఉంది కానీ ఆత్మానుసారమైన దృష్టి నీలో ఉందా? ఈరోజు శరీరానికి సమయం ఇస్తున్నావు, శరీరానికి కోరికలు పెడుతున్నావు, శరీరానికి కావలసిన సంతోషాన్ని ఇస్తున్నావు, సుఖమైన నిద్రను ఇస్తున్నావు. ఇవన్నీ శరీరానికి మాత్రమే. దేవుని కుమారులని పిలువబడడానికి మనము ఆత్మ చేత ముద్రించబడాలి. మన ఆత్మ దేవుని చేత ముద్రించబడాలి. మన బలము దేవుని చేత ముద్రించబడాలి. ఏ శ్రమలో నుంచైనా తప్పించగల సమర్థుడు ఆయనే అని వారిని నమ్మారు. వారిని నమ్మిన తర్వాత ఎంత కఠినమైన శ్రమలు వచ్చినా, కొరడాలతో కొట్టించుకున్న అరణ్యాలలో తిరిగిన వారిద్దరిని చూస్తే శ్రమలు అనుభవించగలిగారు. వారి పెద్ద శ్రమలు కాదని ఆలోచించగలిగారు. ఈరోజు నీకు వచ్చే శ్రమ వలన నీకు పెద్ద భారం వస్తుందని అనుకుంటున్నావు కానీ
వాటన్నిటినీ తప్పించగల దేవుడు ఇంకా నీ ముందు నిలబడి ఉన్నాడని మర్చిపోతున్నా. వాటన్నిటి నుంచి తప్పించగలడు. సమాధానం లేకుండా నీ జీవితంలో ఉంది అనుకుంటున్నావు, సమాధానం లేకుండా నీ జీవితం నడుస్తుంది అనుకుంటున్నావు. సమాధానపరచగల దేవుడు నీతోనే సహవాసం చేస్తున్నాడని మర్చిపోతున్నావు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయా చెప్పండి? అయినా పరలోకపు తండ్రి ఏమంటారా? వాటిని పోషిస్తున్నాడు. వాటికి ఏ సమయంలో ఆకలి కావాలో, సింహానికి ఏ దుబ్బునో ఏర్పాటు చేస్తాడు, దుబ్బుకి ఏ గడ్డినో ఏర్పాటు చేస్తాడు. అన్ని విధాలుగా అడవిలో ఉన్న ప్రతి జంతువు పోషించబడుతుంది వాటికి ఆహారం లేకుండా చేస్తున్న విధానాన్ని బట్టి. ఈరోజు నీవు గమనించినట్లయితే పరిస్థితి ప్రభావాలన్నీ నీ జీవితంలో నాశనకరమైన గుట్టలోనికి తీసుకువెళ్తే, నాశనకరమైన ప్రవర్తనలోనికి తీసుకువెళ్తే నీతిమంతులపైన దేవుని కనుదృష్టి ఉంటుంది అంటున్నాడు. ఈరోజు నీ దృష్టి దేవుని సన్నిధిలో ఉండడానికి, నీ దృష్టి దేవుని యొక్క అనుభవాల్లో చేరడానికి వెళ్ళగలగలని తపన నీలో ఉండాలి. కానీ నీతి యథార్థతను నా దేవునికి చూపిస్తే ఆయన కనుదృష్టి నీ మీదకి వస్తుంది. ఈరోజు నీ శ్రమలన్నిటినీ తప్పించగల దేవుడు ఒక్కడే గనుక ఆయన మాత్రము నమ్మితే నీ జీవితం అంతా మహా అద్భుతంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కృపలో దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చింది ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చింది ప్రతి ఒక్కరు తలలో వచ్చింది. పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, అయ్యా ఇదిగో శ్రమలన్నిటిలో నుంచి విడిపించగల దేవుడు, ఒత్తిడి ఎంత ఉన్నా దాని నుంచి విడుదల చేయగల దేవుడు, ఎన్ని శ్రమల మధ్యనైనా దాన్ని తొలగించగల దేవుడు తండ్రి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమైనవి, వాటన్నిటిలో నుంచి ఇంకనూ బ్రతికి ఉన్న దేవుడు నిన్ను నన్ను రక్షిస్తానని చెప్తున్నాడు, నిన్ను నన్ను కాపాడుతానంటున్నాడు. నీ భర్త వలన నీకు శ్రమే రావచ్చు, నీ భార్య వలన నీకు శ్రమయే రావచ్చు, నీవు పెంచుకుంటున్న బిడ్డలను బట్టి శ్రమయే రావచ్చు, నీవు నమ్మిన నీ బంధువుల వలన నీకు శ్రమయే రావచ్చు. కానీ నా జీవము గల దేవుడు నీకు కలిగిన ఆపదలన్నిటిలో నుంచి నిన్ను తప్పిస్తానని చెప్తున్నాడు. ఆ జీవము గల దేవుడు నీకు కలిగిన ప్రతి శ్రమలో నుంచి నిన్ను తప్పిస్తానంటున్నాడు. నీవు ఏ సమస్యలో, ఏ ఒత్తిడిలో, ఏ ఇబ్బందిలో, కలిమిలో, లేమిలో ఏ రీతిగా ఉన్నావో ప్రతి విషయంలో నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నావేమో, నీవు నడవలేని పరిస్థితిలో ఉన్నావేమో, గెలవలేని పరిస్థితిలో ఉన్నావేమో, నా దేవుడు నిన్ను గెలిపిస్తాడని ఈరోజు చెప్తున్నాడు. నా దేవుడు నిన్ను ఏ రోజు ఓడించడు. నీవు నీతిగా నా దేవుని కనుదృష్టికి చేరతావా? నీతిగా నా దేవుని కనుదృష్టికి నీవు చేరగలుగుతావా? నీవు మాట్లాడుతున్న మాటలు నీ పెదవులకు తగలకుండా, అబద్ధమైన మాటలు నీ పెదవులకు రాకుండా, వ్యర్థమైన మాటలు నీ నాలుకకి అంటుకోకుండా, ఇతరులను దూషించే మాటలు, ఇతరుని తక్కువ చేసే మాటలు, నీ యొక్క రోషం కలిగిన హృదయమును దేవుని పట్ల రోషం కలిగించు. మనుషుల పట్ల ఎందుకు కలిగిస్తున్నావు? ఆయన నిన్ను చూడాలంటే నీ నీతి దేవునికి కనబడాలి. ఆయన నిన్ను చూడాలంటే నీ నీతి జీవితం దేవునికి కనబడాలి. కనబడినప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. కనబడినప్పుడే నీ జీవితం అభివృద్ధిలోనికి వెళ్తుంది. నీ శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయంటే ఇంకా నీ నీతి కనుదృష్టి దేవుని కనుదృష్టి వైపు వెళ్ళలేదు. ఇంకా నువ్వు శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయంటే నా దేవుడు నిన్ను చూడట్లేదు. ఇంకా నువ్వు నీ జీవితంలో ఇంకా లేవే కనబడుతుందంటే నా దేవుడు నిన్ను ఇంకా పోషించట్లేదు. నా దేవుడు పోషిస్తే సర్వ సమృద్ధిని ఇచ్చి పోషిస్తాడు. ఆకలిగా ఉన్న ఆకాశ పక్షులు నా దేవుడు పోషిస్తున్నప్పుడు వాటికంటే శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చిన నా దేవుడు నిన్ను ఎందుకు పోషించడు? నీ ఆకలిని తీర్చగల దేవుడు, నీ శ్రమలన్నిటి నుంచి విడిపించగల దేవుడు, నీ పరిస్థితిని నుంచి విడిపించగల దేవుడు, నీ జీవితంలో గొప్ప వెలుగును దేవుడు ప్రకాశింపగల దేవుడు. ఆయనే నీకు తగిన జ్ఞానమునిచ్చి నీ కుటుంబాన్ని పోషిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దైవమా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు నీ మందిరానికి నడిపించి ఒక దినము నీ సన్నిధిలో గడిపితే ఎంత శ్రేష్టము.
నీతి యథార్థత కలిగి నడిస్తే ఎంత అద్భుతమో జీవితాన్ని పరిచయం చేసిన గొప్ప దేవ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆలస్యమైన నీ కృపలో నీ బిడ్డల్ని బలపరచాలి తండ్రి. ఆలస్యమైన నీ కృపలో నీ బిడ్డల్ని ధైర్యపరచాలి తండ్రి. వారు నీకు ఏ రీతిగా కనబడితే వారి జీవితాలు మహా అద్భుతంగా మార్చబడతాయి. వారు ఏ రీతిగా మార్చబడితే వారి జీవితంలో మహాకార్యములు చూడగలుగుతారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు నేర్పించిన బాట విషయంలో నీ బిడ్డలను కృప చూపించి మేలుతో నడిపించండి. ఈ దినమును నేర్చుకున్న వర్తమానము ఏ మాత్రము విడిచిపెట్టక తండ్రి, శ్రమలో నుంచి విడిపించగల సమర్థుడు నీవే అని తండ్రి నీ బిడ్డలు నమ్మడానికి మేలు చేయండి. నీతిమంతులుగా నీ కనుదృష్టిలో వారి పడడానికి మేలు చేయండి తండ్రి. ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించడానికి మేలు చేయండి. శరీరానుసారమైన జీవితాన్ని విడుదల పొంది వారి యొక్క జీవితంలో ఆత్మానుసారమైన మనస్సును దయచేయండి. అయ్యా 10th క్లాసులోకి వెళ్ళిన బిడ్డలను బట్టి, చదువుకుంటున్న స్టడీ పరంగా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. శిరీషాన్ని బట్టి, శాంతిని బట్టి ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మంచి ఆరోగ్యములతో నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. ఎటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డ ఉన్నారు తండ్రి, నడుస్తున్నప్పుడు, లేస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు, వేసుకుంటున్న టాబ్లెట్ల విషయంలో తండ్రి నీ మహాకృపను బిడ్డలకు తోడుగా ఉంచండి. ఎదుగుతున్న ప్రభా బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మహాకృపను తోడుగా ఉంచి బలపరిచి నీ శక్తి చేత ముద్రించి మేలు చేయమని ప్రార్థన చేస్తూ, కనికరించి కృప చూపించి జాలి చూపించి నీవే నీ మహోన్నతమైన కృపలో మెండైన దీవెనలను దయచేసి వారిని వారి కుటుంబాలకి క్షేమములు కలుగజేసి వారికి కావలసిన సమాధానమును నీవే దయచేయండి. తింటున్న ఆహారంలో అరుగుదలను దయచేయండి. బిడ్డకి తల్లికి కూడా క్షేమంగా ఆహారం చేరడానికి మేలు చేయండి. గృహాలు కట్టుకోవాలనుకుంటున్న వారి విషయంలో మేలు చేయండి. పేదల వివాహ విషయంలో కూడా నీవే కార్యమును జరిగించండి ప్రభు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి, ప్రతి సంఘ బిడ్డలను పేరు పేరు చొప్పున బలపరిచి, వాహనము నడుపుతున్న నీ కుమారుడు ద్వారా తండ్రి ప్రతి దినము తోడుగా నేడుగా కాచి కాపాడి భద్రపరిచి, వాక్యాన్ని వింటున్నప్పుడు నిద్రమత్తు శక్తిని యేసు నామములో బంధించండి తండ్రి. నీవే కృప చూపించి బలపరిచి మేలుతో నింపి నడిపించి వారమంతటిలో చేయబోయే ప్రయాణాలకు, క్షేమమైన మార్గాలకు, ప్రయత్నాలకు గర్భఫలములను దీవించండి. గృహాలు కట్టుకుంటున్న వారు, స్టడీ పరంగా చదువుతున్న బిడ్డలకు నీవే మేలు చేసి ఈ రోజు శ్రమలో నుంచి నువ్వు విడిపించగల దేవుడు అని వారు తెలుసుకున్నారు కనుక వారి నీతిని కనబరిచి నీ కనుదృష్టిలో పడడానికి మేలు చేసి ఆత్మానుసరమైన జీవితాన్ని కలిగి జీవించడానికి ఈ దీనుల పక్షమున అద్భుతమైన కార్యములు చేసినందుకు స్తోత్రాలు. ప్రతి దినము నీతో గడుపుతున్న వేళ నన్ను ఎంతగా బలపరుస్తున్నావు. మరింత నూతనమైన తలంపులతో నింపి నడిపించి బలపరిచి స్థిరపరిచి సిద్ధపాటు కలిగి నీ రాజ్యములకి ఈ సంఘాన్ని లేవనెత్తి పాలమూరు సంఘమును కూడా నీవు దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి కృపతో నింపి నడిపించమని పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన మార్గంలో ఆయన కరుణ దృష్టిలో మనము నీతిమంతులుగా చేరుదుముగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.